నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. తెలుగు స్టేట్స్లోనే అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారిగా అవినాష్ దాస్ గారు మనకి టారో కార్డ్స్ ద్వారా రాశి ఫలాలు చెప్పబోతున్నారు. నమస్తే అవినాష్ గారు. నమస్కారం మేడం. అసలు ఈ టారో కార్డ్స్ ఏంటి, వీటి ద్వారా మనము ఎలా రాశి ఫలాలు చెప్పచ్చు అనేది మొదట ఒక రాశి ఫలంతో ముందుగా మేషరాశిని తీసుకుంటే, ఈ టారో కార్డ్స్ ద్వారా మేషరాశి ఫలాన్ని సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఈ కార్డ్స్ ఎప్పుడైనా స్టార్ట్ చేసే ముందు కొంచెం పూజ చేయాలి, అందుకనే ఓకే కొంచెం ఆరాధన చేయాల్సి వచ్చింది. ఇఫ్ పాసిబుల్ మీరు కూడా చేయండి. ఓం నమ శివాయ, ఓం శ్రీ వెంకటేశ్వరాయ. మాస ఫలాలు, సెప్టెంబర్ నెల మాస ఫలాలు మేషరాశి వారి కోసం. ఆ కార్డ్స్ని షఫుల్ చేస్తున్నారు. షఫుల్ చేయాలంటే ఓకే, కొంచెం యాక్టివేట్ చేయాలంటే కొంచెం షఫుల్ చేయాలి. ఇంకోటి లెఫ్ట్ హ్యాండ్తో తీయాలి కార్డ్స్ ఎప్పుడైనా. ఎందుకండి లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు? ఎందుకంటే ఇక్కడ నరాలు మన హార్ట్ కనెక్ట్ అవుతాయి. లెఫ్ట్ హ్యాండ్ నరాలు ఉంటాయి కదా, డైరెక్ట్ హార్ట్కి వెళ్తాయి. ఓహో. సో ఎప్పుడైనా స్పిరిచువల్గా ఉండాలి, మైండ్ నుంచి కాదు. ఆస్ట్రాలజీ అనేది మైండ్ లాజిక్. దిస్ ఈజ్ మ్యాజిక్ విచ్ హ్యాపెన్స్ ఫ్రమ్ హార్ట్. ఓకే. అండ్ స్పిరిచువాలిటీ చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రాలజీ అంటే చదువుకుంటే చాలు, స్పిరిచువాలిటీ లేకున్నా పర్లేదు. కానీ టారో కార్డ్స్ చాలా స్పిరిచువల్గా ఉండాలి. రైట్. ఓకే. చెప్పేవాళ్ళు ఎదురున్నోళ్ళు కూడా అలానే ఈ చెప్పేవారు, అలానే ఎవరైతే ఇప్పుడు అడుగుతున్నారో వీళ్ళిద్దరికి ఏమైనా కొన్ని కండిషన్స్ ఏమైనా ఉంటాయా? లైక్ అంటే ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము, దానికి సంబంధించి ఇలా ఉండాలి అంటే ఎప్పుడైనా టారో రీడింగ్ లైవ్లో ఉండాలి. ఓహో. ఓకే. ఇప్పుడు ఫోన్లో మాట్లాడవచ్చు, లేకపోతే మనిషి ఎదురుగా ఉండాలి. అది మెయిన్ కండిషన్ ఏంటంటే లైవ్లో ఉండాలి దీనికి ఫస్ట్. ఓకే. ఓకే. అది ఏదో కమెంట్స్లో మనం చదివేసి అలా ఉండదు. మీరు కమెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ నెంబర్ డ్రాప్ చేస్తే మీకు కాల్ చేసి మేము లైవ్లో మీకు తీయాలి టారో కార్డ్స్ అనేది. అప్పుడు సమాధానం చెప్పగలుగుతాం తప్పకుండా. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చాలా స్పిరిచువల్గా ఉండాలి. యాక్చువల్గా ప్రక్రియ కన్నా భావం ఇంపార్టెంట్. ఒక మామూలుగా టారో కార్డ్స్ చెప్పేటప్పుడు క్రిస్టల్ పెడతారు, ఒక దేవుడు బొమ్మ పెడతారు, ఒక క్యాండిల్ కూడా వెలిగిస్తారు. అదొక ప్రక్రియ. కానీ భావం ఇంపార్టెంట్ టారో కార్డ్స్లో. మనం ఎంత మనసు ఎంత క్లీన్గా ఉంది, ఆన్సర్ అంత క్లారిటీతో వస్తుంది. రైట్. ఓకే. సో మనం మొదలు పెడదాం. మేషరాశికి ఇది మొట్టమొదటి కార్డు. ఇది ఆర్థికంగా ఎలా ఉంటుంది, ఇది ఆరోగ్యం ఎలా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న సందేహం అవినాష్ గారు, ఎందుకు పైన మూడింటినే తీశారు? ఎలా అయినా తీయొచ్చు, ఎలా అయినా తీయొచ్చు, మీరు కూడా తీయొచ్చు. సరే, నెక్స్ట్ రాశికి నేను తీస్తాను. మొదటగా మీరు. ఇది ఓవరాల్, ఇది ఆర్థికంగా, ఇది ఆరోగ్యం అనుకున్నాం సెప్టెంబర్లో. ఓకే. ఫస్ట్ ఓవరాల్ గా చూద్దాం. ఓవరాల్ గా వీళ్ళకి యాంగ్జైటీ కనిపిస్తుంది, కొంచెం యాంగ్జైటీ. ఆ కార్డ్ కార్డ్ చూపిస్తాను ప్రేక్షకులకి, కెమెరాలో చూడొచ్చు. సో 9 of Swords వచ్చింది. సో కొంచెం యాంగ్జైటీ ఉంటుంది, ప్లస్ కోపం వస్తుంది. ఎందుకంటే కుజగ్రహం వచ్చింది. కుజగ్రహం అంటేనే కోపం. కుజగ్రహం అంటే ఆంజనేయ స్వామి, కొంచెం శక్తి ఉంటుంది కొంచెం, కాబట్టి కోపం ఉంటుంది. శక్తి ఉన్నవాడికే కోపం వస్తుంది కదా ఎప్పుడైనా, బలహీనుడికి రాదు. వాడి దగ్గర శక్తి ఉండదు కాబట్టి కొంచెం కోపం ఉంటుంది. సో దీని ఏంటంటే భయం, ఈ యాంగ్జైటీ వల్ల భయం అనేది ఒకటి ఏర్పడుతుంది మేషరాశి వాళ్ళకి. కానీ ఈ భయం వల్ల జరిగేది ఏంటంటే, అంటే శక్తి ఉంది, ఏదో చెడు జరుగుతుంది అనుకుంటున్నారు, దానివల్ల కోపం వస్తుంది. అంటే వీళ్ళు బలహీనంగా లేరు. సో దే ఆర్ యాక్చువల్లీ వెరీ కాన్ఫిడెంట్, వెరీ స్ట్రాంగ్, బట్ బికాస్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్స్ అరవడం మొదలు పెడతారు. సో ఆ కోపం అనేది కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి, అరవకూడదు. మానసిక ఆందోళన, బెంగ పెట్టుకోవద్దు, కొంచెం కూల్గా ఉండండి. కొంచెం పైన కింద అవుతుంది ఈ నెల, కానీ మీరు కంట్రోల్లో పెట్టుకోండి. బెస్ట్ రెమెడీ ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఈసారి ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి. మేషరాశి వాళ్ళకి మన కుజుడు కాడే వచ్చింది, సో ప్రాబ్లం లేదు. మెయిన్ కమ్యూనికేషన్, మనకు కుజుడితో పాటు జెమిని అంటే మిథున రాశి వచ్చింది కాబట్టి కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది.
మేషరాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళతో ప్రాబ్లం వస్తుంది, ప్లస్ కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది. ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లం రావడం వల్లనే ఈ కోపాలు, తాపాలు, ఈ బెంగలు. సో ఇవంతా కూల్గా పెట్టుకోండి. ఐడెంటిటీ ప్రాబ్లం. సో మనం సరిదిద్దుకుంటే బాగుంటుంది. సో దీన్ని ఒక స్టోరీ, ఇదంతా ఈ స్టోరీని అల్లుదాము. ఫస్ట్ ఆర్థికంగా ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఓకే, రైట్. ఆ కార్డ్ కూడా ఒక్కసారి చూపించి చెప్పేసి. యా షూర్. ఇది ఆర్థికంగా ఎలా ఉంటుంది మీరు చూడొచ్చు. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. సో పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో ఐడియాస్ ఉంది, లిమిట్లెస్ పొటెన్షియల్ ఉంది, డిస్కవరీ ఉంది, ఇన్స్పిరేషన్ ఉంది. సో ఏ బెంగా లేదు, డబ్బు విషయంలో ఏ ప్రాబ్లం లేదు. కానీ ఈ డబ్బు వలనే మానసిక ఆందోళన. ఏ మనిషికైనా డబ్బు వల్లనే కదా కొంచెం ఆందోళన పడేది. సో కొంచెం ఈ డబ్బు కొంచెం మనకు కొంచెం ఇంకా వీడికి పొటెన్షియల్ కనిపిస్తుంది ముందు ముందు. ఇప్పుడు వ్యాపారం చేసేటప్పటికి ముందు ముందు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఐడియా ఇస్తే ఈ సరుకు తీసుకొచ్చి ఇన్ని యూనిట్లు, ఇన్ని కేజీలు అమ్మేద్దాము, ఈరోజు 250 కేజీలు తీసుకొచ్చాను నేను, ఇది అమ్మేయాలి. ఇప్పుడు ఐడియాస్ అన్నీ ఉంటాయి, కానీ మధ్యలో కోపం వస్తుంటుంది. వీడు అనుకున్నది ఎగ్జిక్యూట్ అవ్వదు, కానీ చివరికి అంతా సర్దుకుపోతుంది. వాడికి అది తెలియదు కానీ కదా, వాడు ఇప్పుడే కదా ఆలోచించేది. సో ఆ ఆందోళనలో ఈడైతే ఒక యోగి కాదు కదా, ఏదో హిమాలయాల్లో కూర్చొని హ్యాపీగా సాధన చేసుకొని, మనిషే కదా, మనిషి అన్నాక డబ్బులు సంపాదించడానికి ఇంకా ఎక్కువ ఆందోళన ఉంటుంది. సో ఈ డబ్బు కోసం ఆందోళన పడతారు, కానీ డబ్బు వస్తుంది, డబ్బు మిగులుతుంది. వ్యాపారస్తులకి డబ్బులు వస్తుంది, శాలరీడ్ ఎంప్లాయీస్ కి డబ్బు మిగులుతుంది. సో బానే ఉంది డబ్బు పరంగా. ఆర్థికంగా బాగుంది. ఇప్పుడు ఆరోగ్యం చూద్దాం. ఓకే రైట్. ఆరోగ్యం ఫస్ట్ కార్డ్ చూపించేస్తాను. పేజ్ ఆఫ్ కప్స్. ఓకే, సో పేజ్ ఆఫ్ కప్స్ వచ్చిందంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్తో ఈ మేషరాశి వాళ్ళు ఉంటారు జనరల్గా. షుగర్ అని, బీపీ అని, ఒక్కొక్క మనిషికి ఒక ప్రాబ్లం ఉంటుంది. మోకాలు నొప్పి అని, ఏదో కిడ్నీ ప్రాబ్లం అని, ఏదో ప్రాబ్లం ఉంటుంది. కానీ వీళ్ళకి ఏంటంటే క్రియేటివ్ ఆపర్చునిటీస్ కనపడతాయి. ఇంట్యూటివ్ పాసిబిలిటీ, అంటే పాసిబిలిటీ కనిపిస్తుంది. నేను ఇలా షుగర్ వచ్చింది, ఇలా జాగ్రత్తగా తింటే బాగుంటుంది కదా, సర్దుకుపోతాను నేను. నాకు బీపీ వచ్చింది, కొంచెం నడుద్దాము, బాగుంటుంది. సో వీడికి థాట్స్ వస్తాయి, విపరీతమైన ఆలోచన వస్తుంది. వీడి ఆరోగ్యం గురించి వీడు విపరీతంగా ఆలోచిస్తారనమాట. యాక్చువల్గా ఉన్న ప్రాబ్లం అలానే కంటిన్యూ అవుతుంది, కానీ దాన్ని మార్చడానికి ట్రై చేస్తున్నాడు వీడు. దాని గురించి ఇమోషనల్ అవుతాడు. దీని మీద రాసి ఉన్నది చదువుతాను. ద పేజ్ ఆఫ్ కప్స్ సజెస్ట్స్ ఎ న్యూ ఐడియా ఆర్ ఆపర్చునిటీ హ్యాస్ కమ్ టు యూ. Although it is good to be creative and imaginative, however, be careful before executing any idea. అంటే ఏదో యూట్యూబ్లో చూసాము, ఆ మొలకలు తినండి, మిల్లెట్స్ తినండి, బ్రౌన్ రైస్ తినండి, వెంటనే తినేవద్దు. కొంచెం ఆలోచించి ఒక డాక్టర్ దగ్గర పోయి నీకు సూట్ అవుతుందా లేదా కనుక్కొని సజెషన్ తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఇబ్బంది పడతావు. ఎవరికి పడితే వాళ్ళకి మిల్లెట్ సూట్ అవ్వవు, ఎవరికి పడితే వాళ్ళకి మనకి బ్రౌన్ రైస్ సూట్ అవ్వదు. నీకు ఏది సూట్ అవుతుందో టెస్ట్ చేయించుకో, డాక్టర్ని అడుగు, తర్వాత బాగుంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మంచి ఐడియాస్ వస్తే, మంచి థాట్స్ వస్తే డైట్ మారుతుంది, ఎక్సర్సైజ్ మారుతుంది. కానీ ఆలోచించి ఒకసారి సీనియర్స్ ఉంటారు, మిల్లెట్స్ తింటున్న వాళ్ళు, ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళని అడిగి జిమ్కి వెళ్ళేటోళ్ళు, అప్పుడు నిర్ణయం తీసుకో. సో ఇక్కడ పాయింట్ ఏం కనిపిస్తుంది అంటే, కామన్గా బెంగ అనేది కనిపిస్తుంది, కానీ ముందు అన్ని సక్సెస్ ఉంది. ఆర్థికంగా బాగుంది, ఆరోగ్యం కూడా డైట్ తీసుకొని బాగుంటది. కానీ దీనివల్ల విపరీతమైన బెంగ ఉంటుంది సెప్టెంబర్. సో ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకోండి, అంత బాగుంటుంది. ఇది మేషరాశి వాళ్ళది. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ.